పశ్చిమాసియా వరుసగా మూడో రోజు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇరాన్పై అమెరికా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. టెహ్రాన్ కూడా ఏమాత్రం తగ్గేదే లేదంటూ అగ్రరాజ్యంపై దాడులకు ప్రతీకార చర్యలు కొనసాగిస్తోంది. బహ్రెయిన్, ఒమన్లపై దాడులు చేసింది. యూఏఈకి చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ జరిపిన దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది. యూఏఈ చమురు ట్యాంకర్లపై దాడులు చేసిన ఇరాన్పై అమెరికా విరుచుకుపడింది. అబుమూసా, బందర్ అబ్బాస్, బుషెహర్, చాబహర్ తదితర ప్రాంతాల్లోని ఇరాన్ తీర రక్షణ వ్యవస్థలు, డ్రోన్, క్షిపణి నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా బలగాలు దాడులు చేశాయి. వాణిజ్య నౌకలపై దాడి చేసి ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్ముజ్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వేచ్ఛాయుత నౌకాయానానికి స్వస్తి పలుకుతూ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తున్నందుకు 20% టోల్ వసూలు చేస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సైతం ప్రతీకార చర్యలు కొనసాగించింది. హర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన మొంబాసా, అల్బాహియా అనే 2 చమురు ట్యాంకర్లపై క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఓ భారతీయ నావికుడు మృతి చెందాడు. మరో 6 భారతీయులు సహా 8 మంది గాయపడ్డారు. ఈ దాడులను ఐఆర్జీసీ సమర్థించుకుంది. యూఏఈ నౌకలు తమ సూచనలను బేఖాతరు చేశాయని, నావిగేషన్ సిస్టమ్స్ ఆపేసి మందుపాత్రలున్న మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించడం వల్లే దాడులు చేశామని తెలిపింది. తమ శత్రువులకు సహకరిస్తే ఇలాంటి నష్టాలే జరుగుతాయని, ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది. ఐఆర్జీసీ దాడులను యూఏఈ ఖండించింది. తమ భూభాగాన్ని, పౌరులను రక్షించుకునేందుకు ప్రతీకార చర్యలకు దిగే హక్కు తమకు ఉందని హెచ్చరించింది. బహ్రెయిన్, జోర్డాన్లపై ఐఆర్జీసీ దాడులు చేసింది. బహ్రెయిన్లోని పలు అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఆయుధ డిపోలు, శాటిలైట్ కమ్యూనికేషన్ సెంటర్, అమెరికా దళాల భవనం, నేవీ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతో అప్రమత్తమైన బహ్రెయిన్ ప్రభుత్వం వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ పౌరులకు సూచించింది. జోర్డాన్లోనూ దాడులు జరిగాయి. తమ భూభాగంపైకి వచ్చిన 4 ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జోర్డాన్ స్పష్టం చేసింది. కాగా గత నెలలో కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రేపు అర్ధరాత్రి నుంచి ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు.